హలో అండి, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పావని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఏదో ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది, ఆల్రెడీ తమ్మునేల్ చూసే ఉంటారు మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేసి. మేమైతే మ్యాంగ్లూర్ వెళ్తున్నాము. మ్యాంగ్లూర్ నుంచి ఇంకా ఉడిపి ఇంకా కొల్లూరు కూడా వెళ్తాం అనమాట. ఫస్ట్ అయితే మ్యాంగ్లూర్ కి ఎలా వెళ్తున్నాము, ఏ టైం కి వెళ్తున్నాము, ఏ ట్రైన్ కి వెళ్తున్నాము, అలాగే ఏ టైం కి రీచ్ అయ్యాము అన్ని అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళిపోదాము. మేమైతే మ్యాంగ్లూర్ ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు అయితే ఫస్ట్ అయితే ఎండలు ఉన్నాయన్నమాట, గట్టిగానే ఉన్నాయి. అప్పుడైతే వర్షాలు అస్సలు లేవు. మేము ఇంకా ట్రిప్ వెళ్ళాలి అనుకున్న 1 వీక్ ముందు నుంచి అయితే గట్టిగా అయితే వర్షాలు పడుతున్నాయి అనమాట, అసలు గ్యాప్ లేకుండా. ఫస్ట్ అయితే మేము 6 కల్లా మేము క్యాబ్ బుక్ చేసేసుకొని 7 కల్లా మేమైతే యశ్వంతపూర్ కి అయితే రీచ్ అవ్వాలి. ఎందుకంటే మాకు ఎగ్జాక్ట్ గా 7 o'clock కి మాకు ట్రైన్ అయితే ఉందన్నమాట యశ్వంతపూర్ లో. అలాగా మేము స్టార్ట్ అయ్యే టైం కి అయితే వర్షం కూడా లేదనమాట. అలాగే మేము స్టార్ట్ అయింది ఎర్లీ మార్నింగ్ కాబట్టి అంత ట్రాఫిక్ కూడా లేదు. వీడియోలో ఏంటంటే మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాము. మేము ఇప్పుడు చేయబోయే ట్రైన్ జర్నీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఫైనలీ అయితే యశ్వంతపూర్ రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయాము. మేమైతే ఎగ్జాక్ట్ గా 6:50 కి అలాగా రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అయ్యామన్నమాట. ఇంకా 10 minutes లో అయితే ట్రైన్ స్టార్ట్ అవుతుంది. మేమైతే ఇంకా భయం వేసింది ట్రైన్ ఎక్కడ స్టార్ట్ అయిపోతుందో అనేసి. మేమైతే విస్టడమ్ కోచ్ అయితే చేసుకున్నాం అనమాట, గోమతేశ్వర ఎక్స్ప్రెస్. మేము మ్యాంగ్లూర్ కి వెళ్ళడం ఇది 3rd టైం అనమాట. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు KSRTC బస్ చేసుకున్నాము, సెకండ్ టైం అయితే విస్టడమ్ కోచ్ చేసుకున్నాం, ఇది 3rd టైం అనమాట. మళ్ళీ మేము మ్యాంగ్లూర్ కి వెళ్ళడం. మ్యాంగ్లూర్ కి వెళ్తే బెంగళూరు నుంచి మ్యాంగ్లూర్ కి ఖచ్చితంగా అయితే విస్టడమ్ కోచ్ లో అయితే వెళ్ళండి. సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది, జర్నీ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసేసి హ్యాపీగా మన లగేజెస్ అన్ని అక్కడ పెట్టేసేయచ్చు అనమాట. మాకు సీట్స్ కూడా ఏంటంటే లాస్ట్ నుంచి ఫస్ట్ సీట్స్ అన్నమాట. చాలా చాలా బాగా వచ్చాయి సీట్స్ కూడా. ఏంటంటే కొంచెం ప్రైవసీ లాగా అనిపించింది. అలాగే దీనికి చార్జెస్ కూడా చూసారు కదా, ఛార్జింగ్ పాయింట్ అయితే సీట్ కి అలా ఇచ్చేసారు, చాలా ఈజీగా ఉంటుంది కూడా. అండ్ నేను ఫుడ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసాను అనమాట. నిజానికి చెప్పాలంటే నేను ఆఫ్టర్నూన్ కనే చేశాను, కర్డ్ రైస్ చేసి దాంతో పాటు మామిడికాయ పులిహోర చేశాను అనమాట. ఇంకా నైట్ కూడా డిన్నర్ సరిగ్గా చేయలేదు కదా, అందుకని ఫుల్ ఆకలేసి ఇంకా మార్నింగ్ తినేసాం అనమాట. ట్రైన్ ఎక్కిన కాసేపటికి ఆకలేసింది, ఇంకా తినేసాము. కర్డ్ రైస్ లోకి ఇంకా మ్యాంగో పులిహోరలోకి అయితే చిప్స్ అయితే ఈజీగా మంచి బాగుంటుంది కదా అనేసి తీసుకున్నాం అనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది కాంబినేషన్ అయితే. అవును, ఇంతకీ మీలో ఎంతమంది బెంగళూరు కి విస్టడమ్ కోచ్ లో జర్నీ చేశారో కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే మీ ఎక్స్పీరియన్స్ కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఎవ్రీ మూమెంట్ చాలా చాలా బాగుంటుంది అనమాట. అసలుకి గ్రీనరీ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అసలుకి ఇంకా చూస్తూనే ఉండిపోతాం అనమాట, అంత బాగుంటుంది జర్నీ మొత్తం. అసలుకి మ్యాంగ్లూర్ లో దిగేంత వరకు అక్కడక్కడ కొంచెం బోరింగ్ గా ఉండొచ్చు కానీ బట్ మాక్సిమం ట్రిప్ మాత్రం వర్తి అని చెప్పవచ్చు అనమాట. అక్కడక్కడ అయితే పీకాక్స్ కూడా కనిపిస్తున్నాయి.
ఇక్కడ వెళ్లే దారిలో ఇక్కడే అన్నమాట. ఎగ్జాక్ట్ గా జూమ్ చేస్తున్నాను, అక్కడ పీకాక్ ఉందన్నమాట. నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. మెయిన్ గా ఈ కోచ్ కి అట్రాక్షన్ ఏంటి అంటే లాస్ట్ లో ఇలా గ్లాస్ ఇస్తాడనమాట. అదే విస్డమ్ కోచ్ లో స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే మనం చూసుకుంటే మినీ ప్యాంట్రీ కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఇక్కడ దీంట్లో అయితే స్నాక్ ఐటమ్స్, ఇంకా సాఫ్ట్ డ్రింక్స్ కానీ, ఇంకా మిల్క్ షేక్స్, ఇంకా కాఫీ, టీ, చిప్స్, ఇంక ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో చక్కగా అయితే మనం స్నాక్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు, కొనుక్కోవచ్చు అనమాట, ఫ్రీ కాదు. అలాగే మార్నింగ్ వీళ్ళు టిఫిన్ కూడా ప్రొవైడ్ చేస్తారు, మనం పే చేయాలన్నమాట. దాంతో పాటు ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ఎగ్ బిర్యానీ, వెజ్ బిర్యానీ ఇవి అవైలబుల్ ఉంటాయి. మార్నింగ్ ఏంటంటే ఇడ్లీ, వడ ఇలాగా టిఫిన్స్ కూడా ఉంటాయి అన్నమాట. మనకు కావాలంటే వాళ్ళు మన దగ్గరకు వస్తారు, మనం ఆర్డర్ పెడితే వాళ్ళు తీసుకొస్తారు అన్నమాట. ఇప్పుడు టైం అయితే 1 అలా అవుతుంది అనమాట. లైట్ గా అయితే చినుకులు పడుతూ ఉన్నాయి బయట అయితే. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, బ్యాక్ వ్యూ అయితే సూపర్ ఉంది. టన్నల్స్ ని ఫస్ట్ మేమైతే 52 అనుకున్నాము, తర్వాత కౌంట్ చేస్తే 57 వరకు ఉన్నాయి. ఈ వర్షాలు పడడం వల్ల ఇంకొక మంచి బెనిఫిట్ ఏంటంటే ఈ ట్రిప్ లో, సో ఇక్కడ చూస్తున్నారు కదా లోయలో నీళ్లు ఎలా వెళ్తున్నాయో, చాలా చాలా బాగా అనిపించింది. ఒక మంచి మెమరీలా అనిపించింది అనమాట ఈ ఎంటైర్ జర్నీ అయితే. ఇక్కడ మీరు గమనిస్తే మీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది అంటే పొగ మంచులాగా అనిపిస్తుంది. అదేంటంటే సన్నగా అయితే చినుకులు పడడం వల్ల అయితే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఏదో మంచులాగా కనిపిస్తుంది కదా మీకైతే, అది వర్షం పడుతుంది అనమాట. ఇక్కడ చూడండి ఫుల్ గా అసలుకి మేఘాలు ఎలా కమ్ముకొని వచ్చేసేసి ఎట్లాగుందో అసలుకి చాలా చాలా బాగుంది. డైరెక్ట్ గా చూసినప్పుడు అయితే వేరే లెవెల్ ఉందన్నమాట. అసలు నాకు చాలా చాలా బాగా అనిపించింది. అసలు కరెక్ట్ టైంకి వచ్చామేమో అనిపించింది అనమాట. సో చూస్తున్నారు కదా అసలుకి వర్షం పడుతూ ఉంది, ఒక పక్క సన్నగా వర్షం పడుతుంది అనమాట. ఈ వ్యూస్ చూస్తున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, వర్షాలు పడడం మంచిదే అయ్యింది అనిపించింది అనమాట. చూడండి అసలు ఎంత బాగుందో, నాకైతే అసలుకి చాలా చాలా బాగా నచ్చింది అసలుకి.
మీరు చూస్తున్న ట్రైన్ వచ్చేసి మ్యాంగ్లూర్ నుంచి బెంగళూరుకి అయితే వెళ్తుంది. సో ఇక్కడ సింగిల్ ట్రాక్ నడుస్తుంది అనమాట కొన్ని దగ్గరలో. సో అందుకని ఈ ట్రైన్ ఆగితే ఆ ట్రైన్ వెళ్తుంది అనమాట. సో అలాగా అక్కడక్కడ అయితే లోయలు అయితే గట్టిగానే ఉన్నాయి. అసలుకి కొంచెం కొన్ని దగ్గరలో అయితే భయం వేసింది వీడియోస్ తీసేటప్పుడు. ఇక్కడ మనం ఏంటంటే హ్యాపీగా ఫుడ్ తినడానికి కానీ ఇట్లాగా సైడ్ ఇట్లాగా ఓపెన్ చేసి తీయచ్చు అనమాట. సో చిన్న టేబుల్ లాగా ఉంటుంది అనమాట, చైర్ టేబుల్ లాగా. సో చక్కగా దాన్ని ఓపెన్ చేసుకొని దాని మీద చక్కగా మనం ఫుడ్ తినేసేసి మళ్ళీ మనం క్లోజ్ చేసేసుకోవచ్చు అనమాట. సో మనం వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కానీ. సో అలాగే మనకి ఏంటంటే వాటర్ బాటిల్స్ మనం క్యారీ చేస్తాం కదా, అవి పెట్టడానికి కూడా హోల్డర్స్ ఇలా ఇచ్చుంటారు అనమాట. సో ఇట్లా 2 వాటర్ బాటిల్స్ కి 2 సీట్స్ కి అలా ఉంటుంది అనమాట. సో నో ఇష్యూస్ అనమాట. వాటర్ బాటిల్స్ కూడా మనం అలా హోల్డర్స్ లో పెట్టేయవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ చైర్ ని మనం ఈ విధంగా రొటేట్ చేసుకోవచ్చు. సో దాన్ని జస్ట్ మనం కిందకి పుల్ చేసి మనకి ఎలా కావాలంటే అలాగా మనం సీట్స్ ని అయితే రొటేట్ చేసుకోవచ్చు అనమాట, 2 సీట్స్ ని. ఇంకా కాసేపట్లో అయితే మ్యాంగ్లూర్ అయితే రీచ్ అయిపోతున్నాము. మేమైతే మార్నింగ్ 7 o'clock అయితే ట్రైన్ అయితే ఎక్కాము. ఇంకా ఈవినింగ్ అయితే 4:40 కల్లా అయితే దిగామన్నమాట. మ్యాంగ్లూర్ రీచ్ అయ్యేసరికి 4:40 అయితే టైం అయింది మాకు. విస్టడమ్ ని ఇంకా ఎవరైనా కానీ ఎక్స్పీరియన్స్ చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట. మన ఓన్ వెహికల్ లేదా బస్ కానీ లేదంటే ఫ్లైట్ కానీ ఇలా ఎప్పుడు వెళ్తూనే ఉంటాం కదా, వాటిలో ఒక రకమైన ఎక్స్పీరియన్స్ అయితే ఈ విస్టడమ్ కోచ్ ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. నిజంగా చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా. దీనిలో జర్నీ ఎలా ఉంటుందంటే ప్రతి రూపీ కూడా వర్త్ అనమాట. అంత బాగుంటుంది జర్నీ అయితే. ఇది జస్ట్ మా ఎక్స్పీరియన్స్ మాత్రమే మీతో షేర్ చేస్తున్నాము. మీకు ఈ వీడియో ఏమనిపించిందో, దాంతో పాటు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఫైనల్లీ అయితే మ్యాంగ్లూర్ కి అయితే రీచ్ అయిపోయామన్నమాట ఆన్ టైం కి. సో ఇప్పుడైతే మాత్రం మేము మ్యాంగ్లూర్ బస్ స్టాండ్ కి అయితే వెళ్తున్నాము. అక్కడ నుంచి మేము కొల్లూరు మూకాంబికకి అయితే వెళ్తున్నాం అనమాట, మూకాంబిక అమ్మవారి దర్శనానికి. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. సో మీకేమనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.